గుడ్ మార్నింగ్. మేము ఈరోజు ఫంక్షన్‌కి వెళ్తున్నామన్నమాట. సో, మార్నింగ్ 8 అయితుంది. ఇప్పుడు నేను హెడ్ బాత్ చేసిన. ఇంకా మా వాళ్ళు ఇంకా పడుకొనే ఉన్నారు. ఇంకా లేవలేదు. సో, పాప లేవలేదు. లేచిన తర్వాత తనని కూడా బ్రష్ చేయాలి. సో, ఎక్కడికెళ్తున్నాము ఏంటి అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మీకే అర్థమవుతది. సో, మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్ గైస్. సో, నేను హెయిర్‌కి ఇది బీ బ్లంట్ అని యూజ్ చేస్తా. ఏంటంటే మనం ఫంక్షన్‌కెళ్తున్నా గదా! సో, ఇది అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అట్లా మసాజ్ చేసేసుకొని మన హెయిర్‌కి మంచిగా స్మూత్ అయిపోతాయి. సో, హెయిర్ అంతా ఇట్లా స్మూత్ అవ్వాలంటే ఈ బీ బ్లంట్ పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ దీన్ని అప్లై చేసుకొని ఈ హెయిర్‌ని కొంచెం ఇట్లా మసాజ్ చేసుకొని వదిలేయాలి. సో, 10 మినిట్స్ తర్వాత మనం వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే మన హెయిర్ స్మూత్ అయిపోతది. కొంచెం ఫంక్షన్‌కెళ్తున్నాం గదా! బాగుండాలని జెప్పేసి నేను ఇది యూజ్ చేస్తాననమాట. ఇప్పటినుంచే యూజ్ చేస్తున్నా. ఇది చాలా చాలా బాగుంటది ప్రోడక్ట్. మీరెవరైనా యూజ్ చేశారా? కామెంట్ చేయండి. అప్లై చేసుకోవాలి. ఇలా మంచిగా మసాజ్ చేసుకోవాలి. మనకి ఇన్‌స్టంట్‌గా హెయిర్ అనేది స్మూత్‌గా కావాలి. ఒక 5, 10 మినిట్స్‌లో అంటే ఈ బీవ్స్ యూజ్ చేస్తే మనకి తొందరగా 10 మినిట్స్‌లో అయిపోతదనమాట. ఇది ఇది నే ఒక 10 మినిట్స్ మనం ఇట్లా మసాజ్ చేసుకొని వదిలేయాలి. ఇప్పుడే అప్లై చేసొచ్చిన. ఓకేనా గైస్? 10, 15 మినిట్స్ తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూస్తారా గైస్? మా ఇంటి దగ్గర వెదర్ అంతా కూల్‌గా ఉంది. సో, వ్యూ మీకు చూపిస్తా చూడండి. ఎలా ఉంది చూడండి గైస్. నా బ్యాక్ సైడ్‌లో చూడండి వెదర్ ఎంత కూల్ ఉందో మస్తు. ఫుల్ వర్షం పడేలాగా అనిపిస్తుంది. పడతదో పడదో తెలియదు. చాలా కూల్ ఉంది క్లైమేట్. ఇప్పుడు మేము వేసుకునే అవుట్ఫిట్స్ మా పాపకి లంగా బ్లౌజు, ఇక్కడ నా జ్యువెలరీ ఇదంతా వన్ డే ముందే నేను తీసి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ. ఇంకా బ్యాంగిల్స్, జుమ్కీలు, వడ్డానము, నోస్ పిన్, పాపెడ్ బిళ్ళ, ఇంకా మాటీలు, ఇక్కడ మన శారీ, బ్లౌజ్. సో ఇదంతా ముందు రోజే నేను అరేంజ్ చేసుకొని పెట్టుకున్నా. నేను ముందు రోజు అరేంజ్ చేసుకున్నా ఇంకా నాకు టెన్షనే ఉంటదనమాట. సో, ఆ రోజైతే ఇంకా చాలా లేట్ అయిపోతుంది. అసలు దొరకవు ఇంకా ఎక్కడ వెతుక్కోవాలనమాట. అలా ఉంటుంది నా సిచ్యువేషన్. బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపిస్తా. ఓకేనా? ఇది నాది. ఇది మా పాపకి లంగా బ్లౌజ్. గాయ్స్ నేను ఇలా రెడీ అయ్యాను. ఫైనల్ లుక్ ఇది. నా ఫుల్ లుక్ కూడా నేను మీకు చూపిస్తా. చూడండి నా ఫైనల్ లుక్ ఎలా ఉందో కూడా చెప్పండి. నేను ఫంక్షన్కి వెళ్తున్నా అని చెప్పినా కదా మార్నింగ్. సో ఇలా నేనే రెడీ అయినా. శారీ కూడా నాకు అంత కట్టుకోవడం రాదు. నేనే ఓన్గా కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా. ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. సో ఏదో అట్లా ట్రై చేసిన. ఎప్పుడు నాకు మా ఆంటీనే కడుతుంది అనమాట. అంటే మా అత్తయ్య కడుతుంది. ఎప్పుడు మా అత్తయ్యనే కడుతుంది. సో అక్కడికి వెళ్ళాలంటే ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయినారు ఫంక్షన్ హాల్కి. సో నేను లేట్ అయిపోతుంది. అందుకోసం అని చెప్పేసి నేనే నాకు తోచినట్టు రెడీ అయిపోయినా. ఎలా ఉంది గాయస్ చెప్పండి. నా పాపకి సియాలి లిప్స్టిక్ అంటుతుంది. గాయస్ ఇలా రెడీ అయినాం మా పాప నేను. ఇక డ్రెస్ ఉంచుకుంటుందా, మధ్యలోనే తీసేస్తుందా, చిరాక్ చేస్తుందా చూడాలి. ఇలా రెడీ అయినా నేను. నా ఫైనల్ అవుట్పుట్ ఇదన్నమాట. ఫంక్షన్కి వెళ్తున్నాం. ఆన్ ద వేలో నేను మీకు అప్డేట్ చేస్తా. ఓకేనా అని హాయ్ చెప్పు. హాయ్. చూడు టీటక్క హాయ్ చెప్పు. నీకు హాయ్ చెప్తుంది. హాయ్ ఇక్కడ చూడు. హాయ్. మాట్లాడి దాటినాం ఇప్పుడు గుర్తుకొచ్చి. హాయ్ గాయ్స్, నీకు తెలుసా
హాయ్ 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 చెప్పు హాయ్. సో గాయస్, అక్కయ్య పిల్లలు మేమందరం కలిసి ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోయినాం. సో ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు, అన్ని అరేంజ్మెంట్స్ చేసిండ్రనమాట. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు గాయస్, అందరూ అప్పుడే వస్తున్నారు. ఇంకా పిన్ని బాబాయ్ వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారనమాట. సో గాయస్, వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఓకేనా గాయస్. ఎంట్రీలో సాంగ్ పెట్టిండ్రు, పిన్ని బాబాయ్ వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. కాపీరైట్ ఇష్యూ వస్తుందని చెప్పేసి నేను మ్యూజిక్ ఇస్తున్నా. ఇక్కడ అందరూ పిల్లలు ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి సాంగ్కి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అక్కయ్యలు, నేను, మా ఆడపడుచు అందరం కలిసి ఫొటోస్ దిగుతున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి పిన్ని బాబాయ్ వాళ్ళ కూతురు, వాళ్ళ బాబు, రిలేటివ్స్ అందరూ. ఫంక్షన్ చాలా బాగా జరిగింది, అందరూ విజిట్ చేసిండ్రు, అందరూ బ్లెస్ చేసిండ్రు పిన్ని బాబాయ్కి అండ్ కంగ్రాట్స్ చెప్పిండ్రు. చాలా బాగా జరిగింది. సో అత్తయ్య మామయ్య వాళ్ళు ఇక్కడ బట్టలు పెడుతున్నారనమాట పిన్ని బాబాయ్కి అండ్ శాలువా కప్పుతున్నారు. ఇంకా పూల దండ అవన్నీ తీసుకొచ్చిండ్రు అనమాట. చాలామంది గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చిండ్రు, చాలామంది స్పీచ్ కూడా ఇచ్చిండ్రు. సో అండ్ ఫుడ్ వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్, బిర్యానీ, పప్పు, అన్ని రకాల ఫుడ్స్ ఇక్కడ అరేంజ్ చేసిండ్రు అనమాట. సో నేను వెజిటేరియన్ కాబట్టి వెజ్. ఓకే, బాయ్ గైస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.